హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఇదిగో సమ్మర్ వచ్చేసింది కదా, పచ్చి మామిడికాయలు పుల్ల మామిడికాయలు వచ్చే టైం అండి. ఏప్రిల్ మే నెలలో ఈ పచ్చి మామిడికాయలు ఒడుగులు చేసుకుంటే పుల్లటి కాయలు తీసుకుని ఒడుగులు చేసుకుంటే మనం సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఇది ఆమ్సూరు పౌడర్ అండి, పచ్చి మామిడికాయల పొడి, మామిడి ఒడుగులు ఇట్లా ఎండబెట్టి చేసుకున్నామంటే సంవత్సరం అంతా కూడా మనం చింతపండు వాడుకుంటే గ్యాస్ వస్తుందని చింతపండు బదులు మనం కర్రీస్లోకి చింతపండు ఎలా వాడుకుంటాం అన్నిటితో కూడా ఇట్లా ఈ మా ఆమ్సూరు పొడి వాడుకోవచ్చు. దీనికి నేను పుల్లటి కాయలు, నాటుకాయలైనా రసాలైనా బాగా పులిపొండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి పెచ్చు తీసి ఇట్ట ముక్కలు కోసుకుని కట్టర్లో కొట్టుకున్నా. మీరు పిల్లలతో అయినా లాక్కోవచ్చు. నేను ముక్కలు కోసి కట్టర్లో కొట్టుకుంటే సన్నటి ముక్కలండి. కాటన్ క్లాత్ వేసి ఎండబోసాను, 2 రోజుల్లో ఎండిపోయినాయి. మీరు అదే పిల్లలతో అయితే మాత్రం 4 రోజులు పట్టిద్ది. చూడండి, రాళ్ళు మోగినట్టు మోగుతున్నాయి, గలగలమంటున్నాయి. 2 రోజులకి మంచి ఎండ ఉంటే 2 రోజులు ఎండుతాయి, లేదంటే 3 రోజులు. ఈ పిల్లలతో ఎండలాగా తీసుకున్నాను. ఈ 4 రోజులు పట్టినవి తుంచితే మాత్రం నలిపితే నలిగిపోయినాయి అంటే బాగా ఎండిపోయినట్టు. వీటిని మనం ఇప్పుడు మిక్సీ వేసి పొడి చేసుకుందాము. చూడండి, ఈ పచ్చి మామిడికాయలు పుల్లటి కాయలు తీసుకుని ఈ సమ్మర్లో చేసుకుంటే ఏప్రిల్ మే నెలలో మనం సంవత్సరం అంతా వాడుకోవచ్చు. వీటిని ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. కొంచెం వేసుకుని మిక్సీ వేసుకుని ఎమ్మటే మొద్ది బాకండి, పొగలాగా పైకి వచ్చేసిద్ది. కొద్దిగా ఆగి మొద్ద తీసి ఇది ఒక బౌల్లో పోసుకుని కొంచెం ఆరినాక ఒక డబ్బాలోనో జిప్ కవర్లో పోయేసుకుని పెట్టుకోండి. బయట పెట్టుకుంటే 2 స్పూన్లు సాల్ట్ కలుపుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ పాట పెట్టుకోండి. మా ఫుల్ వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మామిడి ఒడుగులండి, ఆమ్చూరు పౌడరు, పచ్చి మామిడికాయల పొడి. మీరు ట్రై చేయండి.